వాక్య భాగానికి వెళ్లే ముందు ఇప్పుడు నేను మాట్లాడబోయే చిన్న అంశం, దేవుని సమస్తము సాధ్యమే, ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ గాడ్. దాన్ని చరిత్రలో చూసినప్పుడు, ప్రభు యొక్క చరిత్రలో చూసినప్పుడు ఆయన రాకడ కూడా సమస్తం కూడా అసాధ్యమైనటువంటి పరిస్థితులను దాటుకుంటూ ప్రభువారు వచ్చినటువంటి పాటను, పాత పాట, ఇప్పుడు ఇందాక రాజుగారి పాడిన పాట లాంటిది. నేను కూడా చిన్న చరణం పాడి దేవుని వాక్యానికి వెళ్దాం. ఒకసారి ఇంటి దగ్గర కూడా కిరణ్ గారితో ప్రాక్టీస్ చేశారు, మీరు కూడా విన్నారు. ఎవరో పడుకోవద్దు, తర్వాత భోజనం. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నోరును గాక, తన ఆశ్రితువౌతన జనులకు దర్శన ఆత్మవిమోచన కలిగించే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నోరును గాక, తన దాసుడు దావీదు గృహంబున ఘనరక్షణ శృంగమునిచే. తన దాసుడు దావీదు గృహంబున ఘనరక్షణ శృంగమునిచే. మన శత్రువులకు వేషుల నుండి మనలంబాపి రక్షణనిచ్చే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నోరును గాక. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను దొర్లి. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను దొర్లి. మానక మన పితరుల కరుణింపగా మహిలోన నిబంధన చేసే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నోరును గాక. ఆఖరి చరణం ఉంటుంది, అది పాడి ముగించుకున్నాం. జనక పుత్రాత్మ దేవుని పిల్లలో ఘనత మహిమ కలుగును గాక. జనక పుత్రాత్మ దేవుని పిల్లలో ఘనత మహిమ కలుగును గాక. పూపిపుడెప్పుడు తనదినట్లు యుగా ములకు ధనరారును గాక. మెను పూపిపుడెప్పుడు తనదినట్లు యుగా ములకు ధనరారును గాక. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నోరును గాక. ప్రార్థన చేసుకున్నాండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరమ తండ్రి, క్రీస్తు ప్రభావంతో స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం నాయన. ఈ దాసుడు కిరణ్ గారి గృహంలో మరి వారి కుటుంబంతో కలిసి నీ ప్రియ సంఘం మరి ఒనేసిమస్ పాస్టర్ గారు వారి ఆధ్వర్యంలో విశ్వాసులు ప్రభు నన్ను కూడా చేర్చారు. ఈ రీతిగా మీరు ఇచ్చిన సమయం బట్టి మీ స్తోత్రాలు. కొద్ది వాక్య భాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుని ఈ కొడుకు ముగించుకుని మేము స్తుతించాలని ఆశపడుతున్నాం. అదే రీతిగా నీ ప్రియుల గృహాన్ని మా ప్రభు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించి దీవించమని, వాళ్ళందరినీ ఈ సమయంలో నీ దీవుల ఆశీర్వాదాలతో నింపి నడిపించవలసిందిగా మనం చేసుకుంటే మహిమాగంత ప్రభావాలు మీరు పొందమని, రాత్రి వేళ మీరు తోడు ఉండమని, మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం లగనగా యేసు క్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. జకరియా గ్రంథం మలాకీకి ముందు ఉంటుంది. మలాకీ గ్రంథానికి ముందు జకరియా గ్రంథం 6వ అధ్యాయం. జకరియా గ్రంథం 6వ అధ్యాయం 9
9 నుండి 15 వచ్చినాలు. చదవండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దాయి, తోబియా, ఏదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినములనే నీవు ఆ ఇంటికి పోయి వారు అడిగిన వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయము కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చెయ్యగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థంగా ఉంచబడి ఏలేమునకును, తోబియాకును, ఏదాయాకును, యోదాయకును, జెఫన్యా కుమారుడైన ఏనూనకును ఉండును. 14 తోరుముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయం కట్టుదురు. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపినని మీరు తెలుసుకుందరు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించేలా ఇలాగ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాట ఆలకించినప్పుడు సమస్తం కూడా సాధ్యం చేస్తాడని దేవుని వాక్యంలో సెలవిస్తా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. ఆ మాటలకు అర్థం నేను చెప్తాను, విందాం. 2 నిమిషాలు ముగించుకుందాం. మరి అందులో చిగురు అనేటటువంటి మాటను మనం విందాం. చిగురు వల్ల ఏమైనా జరుగుతుందండి. కానీ జకరియా చిగురును గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలకు ఒక మరి ఆ చిగురుకును వారికి ఇచ్చే ఆశీర్వాదాలకు సంబంధం లేని బలమైన గట్టి మాటలు మాట్లాడతారు. 9వ అధ్యాయం అదే జకరియా గ్రంథం 9:16 ఒకసారి చూడండి. దేవుడు ఆ జకరియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఈ చిగురు ద్వారా ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాయంటే 16 వచ్చింది. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఏ దినమున? ఈ చిగురు ఉద్భవించి ఆ చిగురున్నటువంటి చోట నుండి ఉద్భవించేటటువంటి దినమున ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నిన్నటి వరకు మనం విరివిగా ఈ యొక్క ఆ దినాన్ని గురించి, ఆ క్రిస్మస్, యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి చిగురు ఈ లోకంలోని ప్రవేశించినటువంటి ఆ యొక్క జన్మదినం, ఆ దినమున చూడండి ఎంత స్పష్టంగా అంటున్నాడు. ఆ దినం అంటే అదే క్రిస్మస్ దినం. కొంతమంది పండితులు క్రీస్తు ప్రభు అనేటటువంటి రక్షకుడు, దేవాది దేవుడు, సృష్టికర్త, మరి ఆయన నమ్ముకునేటటువంటి వారిని, నమ్మిన వారిని ఆశీర్వదించడానికి వచ్చేటటువంటి ఆ దేవుని యొక్క జన్మదినం. ఆ దినమున వారిని ఏం చేస్తాడు? రక్షించును. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యం చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసం చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. ఈ మాటలు చాలా సార్లు మీరు విన్నారు. ఎన్నిసార్లు విన్నా ఈ మాటలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. మరి మొదటి అధ్యాయంలో కూడా ఈ చిగురు అని మనం త్రోసిపడేస్తాం చాలాసార్లు. చిగురు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. మరి జకరియా గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనంలో కూడా గొప్ప వాగ్దానం మనకు వినిపిస్తా ఉంది. చూడండి, నీవింకను ప్రకటన చేయవలసినది ఏమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సియోనును ఏం చేస్తాడు? యెరూషలేమును ఆయన ఇంకను కోరుకొనును. అమూల్యమైనటువంటి యొక్క వాక్య వాగ్దానాలు ఆ చిగురు ద్వారా ఉద్భవిస్తా ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఇందాక కిరణ్ గారు చదివినటువంటి ఆ వాక్య భాగం 6వ అధ్యాయంలో ఈ చిగురే నిన్ను నన్ను ఆశీర్వదించేది. ఈ చిగురే మరి ఎదిగి
మరి ఎట్లా మనల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అంటే, నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నాల వలె ఉన్నారు. నెత్తి మీద కిరీటం పెట్టుకునే రాజులను చూస్తాం, ఇప్పుడైతే బొమ్మల్లో చూస్తున్నాం కానీ, అంటే ఏదో పిక్చర్లో చూస్తున్నాం కానీ అది నిజంగా జరిగింది. రాజులు కిరీటం ధరించినప్పుడు కిరీటాల్లో దగ్గర మెరిసిపోయే ఆ రత్నాలు ఉంటాయి. రత్నాలు కిరీటానికి అందమిస్తాయి. కాబట్టి మీరు ఎలా ఉన్నారంటున్నాడు దేవుడు జకరియా ద్వారా, మీరు ఆ దగ్గ మెరవడానికి కారణమైనటువంటి రత్నాల వలె మీరున్నారు. మీరు ఉండబోతున్నారు, అలా మీరున్నారు. సో చాలా సార్లు దీన్ని నమ్మక ఆ దగ్గ మెరిసిపోయేటటువంటి ఆ కాంతి, ఆ కిరణాన్ని, ఆ మహిమాన్వితమైనటువంటి జీవితాన్ని మనం చాలా సార్లు అందుకోలేకపోతున్నాం. అందుకని దేవుడు దీన్ని ఫ్యూచర్ టెన్స్ గా చెప్పింది. ఆల్రెడీ ప్రవక్తలు ప్రకటించినప్పటికీ కూడా దీన్ని పాస్ట్ టెన్స్ లోనే చెప్పారు. అంటే ఇట్ ఈస్ డన్, అది జరిగింది, ఇది సాధ్యం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. సమస్తం కూడా దేవునికి సాధ్యమని ఈ యొక్క కాటేజ్ ప్రేయర్ మీటింగ్ లో మరి ఒనేసిమస్ పాస్టర్ గారి ద్వారా మనం వింటున్నాం. చూసారా, చూడండి, నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నములు వలె ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించున్నట్లు. కాపరి తన ఒక్కొక్క సెంటెన్స్, ఒక్కొక్క భాగం, వాక్యంలో ఇవ్వబడినటువంటి ఒక్కొక్క భాగం, ఒక్కొక్క అంశం. కాపరి తన మందను రక్షించినట్లు. చూసారా, ఆ సీనరీ మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు కాపరి, మంద వెనక కాపరి, అతని చేతిలో ఉండే కర్ర, ఎక్కడ రొట్టె ఉంటుందో ఆ రొట్టె దగ్గరికి గొర్రెలను మేకలను తీసుకువెళ్ళటం, దాన్ని వంచటం, తినిపించటం, ఇవన్నీ కాపరి చేసేటువంటి పనులని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. కాబట్టి కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యం చేత యవనులను, కొత్త ద్రాక్షారసం చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. ఎంతో సొగసుగా ఉన్నారంటే అర్థం ఏంటండి? ఇన్ యువర్ హార్ట్. అది మరి తిన్నగా, అది ఇదివరకు లేదు. వారి 70 సంవత్సరాల కాలం ఆ జైల్లో ఉండి ఇతర దేశాలలో, ఇతర బబులోను దేశంలో వారు ఉండి వచ్చి మళ్ళీ ఆ పునరుద్ధరణ జరిగేటటువంటి సందర్భంలో ఈ మాట చెప్తా ఉన్నాడు. అంటే 70 సంవత్సరాలు మగ్గిపోయారు. మనం కూడా మగ్గిపోతూ ఉంటాం చాలాసార్లు, శ్రమల ద్వారా, ఇబ్బందులు, మానసికంగా. ఎవరో దూరం అయిన వాళ్ళ చేతనే కాదండి, మన సొంత వాళ్ళ చేతనే మనం నలిగిపోయి, శ్రమపడి, ఇబ్బంది పడి శ్రమల పాలు అయిపోతూ ఉంటాం. ఆ శ్రమల పాలల్లో శరీరం కూడా నలిగి కృషించిపోయి 60 ఏళ్ల వయసుకు వచ్చే సమయానికల్లా 80-90 వయసు ఉన్నటువంటి ముఖాలు మనలో కనిపిస్తూ ఉంటాయి. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలకి ఎట్లా ఉండాలండి? చాలా యాక్టివ్గా ఉండాలి. కానీ తలంతా నెరిసిపోయింది. కారణం ఏంటంటే, తలలు నెరిసిపోవడానికి కారణం ఏంటి? ఒకసారి న్యాచురల్గా నెరిసిపోతాయి, ఒకసారి మీరు గమనించండి, థింకింగ్ ఎక్కువగా ఉన్న వారికి తల నెరిసిపోతుంది. మీ తలను నెరవకుండా ఉండాలంటే ఆలోచించేది వారు. మీరు దేవుడు ఏమన్నాడు? యాక్యురేట్, ప్రాక్టికల్, నిజం చెప్తున్నాడు ఆయన. మీరు శారీరకంగా కూడా సొగసుగా ఉండాలంటే థింకింగ్ మీరు ఉండవలసిన అవసరం. ఆ దినమున మిమ్మల్ని ఒక మంచి కాపరి ఏ విధంగా రక్షిస్తాడు? ఆ దినమున మీ రక్షకుడు రాబోతున్నాడయ్యా. మళ్ళీ మీరు పునరుద్ధానం కావాలి. యెరూషలేము యొక్క పునరుద్ధరణ గురించి, ఆ యెరూషలేములోనికి ప్రవేశించబోతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క గుంపు యొక్క పవిత్రీకరణ గురించి జకరియా తనకిష్టమైనటువంటి రీతిలో కోరుకున్నప్పుడు దేవుడు దర్శనం ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జకరియా గ్రంథం ఎక్కువ దర్శనాలు, మనకేం అర్థం కాదు, పిచ్చగా ఉంటుంది. కానీ బాగా చదువుకోండి. మీరు చదువుకున్నప్పుడు వీ కెన్ ఎంజాయ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకవేళ జకరియా అట్లా ఇష్టపడ్డాడేమో, జకరియా బాగా దేవుని మహిమ, సింహాసనం ఎలా ఉంటుంది, దేవుడు ఎలా ఉంటాడు, ఆ కోట్ల దూతల సమూహంతో అగ్ని సింహాసనాసీనుడై యెహోవా పరిశుద్ధుడని పలవబడుతున్నటువంటి ఆ దేవుడని యెహోవా కదా, ఆ లెవెల్లో నాకు కనపడితే బాగుండని ఒకవేళ జకరియా అనుకున్నాడే. కాబట్టి వారి కోరిక ప్రకారం మొత్తం మీద టార్గెట్, ఎయిమ్ మాత్రం ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణార్థమై, వారి దీవెన కొరకై, వారి యొక్క విడుదల కొరకై, వారి యొక్క పునరుద్ధరణ కొరకై మాట ఇవ్వబడాలి. కాబట్టి ఏ రూపంలో ఇచ్చినా, అది దర్శనాల రూపంలో ఇచ్చినా, డైరెక్ట్ గా యెషయా మాట్లాడినట్లు బోధ చేసిన,
మొత్తం మీద దేవుని యొక్క ఉద్దేశం, జకరియా యొక్క ఆశ, ఇశ్రాయేలు ప్రకటించేటటువంటి మాట, ఈ చిగురు వచ్చి ఆ బలమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేటటువంటి సబ్జెక్ట్ను, అనగా పునరుద్ధరణ, పవిత్రీకరణ, తర్వాత ఒక రక్షకుడు, ఈ చిగురు ఎప్పుడు ఏ టైంలో రాబోతున్నాడు అనేటటువంటి, తర్వాత అంచె దినాల యొక్క క్రియలను కూడా, అంచె దినాల యొక్క సూచనలు కూడా జకరియా ప్రకటన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ చిగురు ఏ విధంగా వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. చూడండి, లోకాసు వార్తలు మనం చూసినప్పుడు క్రిస్మస్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ క్రిస్మస్ అగైన్. నేనేం మాట్లాడుతున్నానంటే, వచ్చినటువంటి ఈ చిగురు ద్వారా నీకు సమస్తము సాధ్యమే. ఏవి అసాధ్యంగా ఉన్నావని నువ్వు అనుకుంటావో, ఆ యేసు ప్రభువుని గురించి చాలా క్రిస్మస్లు చేశాం కదండి, మళ్ళీ ప్రతి సంవత్సరం అట్లనే ఉంటుంది, ఏం మార్పు లేదని నేను అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డలారా, ఈ కాటేజ్ మీటింగ్లో మనం దేవుని మీద గట్టి విశ్వాసం ఉంచుకున్నాం. ఆవగినంత విశ్వాసం ఉంటే ఏమవుతుందండి, ఈ పర్వతం లేచి సముద్రంలో పడవేయబడు అని చెప్పినప్పుడు అది జరుగుద్దని ప్రభు చెప్పాడు. ప్రభు మాట ఏ సందర్భంలో చెప్పాడండి ఆ మాట? యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము వెళ్ళి అక్కడ దేవాలయాన్ని శుద్ధి చేసి మళ్ళీ తిరిగి వస్తున్న సందర్భంలో నేను బాగా ఆకలైనప్పుడు అందరూ తిరిగి చూస్తే దానికి ఏమీ లేవు. ఆకలైన వాళ్ళకి ఏం కావాలి? తినడానికి ఏదైనా మంచి పదార్థం. ఆ టైంలో ఏం దొరికినా కానీ మంచి పదార్థంగానే ఉంటుంది, ఎందుకంటే ఈయన ఆకలి అలా ఉంటుంది కాబట్టి. కానీ యేసయ్య కూడా ఆకలైంది. ఆ అంజూరపు చెట్టు వైపు చూసినప్పుడు చెట్టు ఏం చేయాలి మరి? యేసయ్యకు ఆ యొక్క ఆకలి తీర్చాలి కదా ఆ చెట్టు. బికాజ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై గాడ్. అది దేవుని చేత సృష్టించబడిన ఉండి కూడా ఆ సందర్భంలో ఆయన కావలసినటువంటి ఫలాలు ఇవ్వలేదు. కాబట్టి దేవుడు దాన్ని ఏం చేశాడు మరి? చాలా అక్కడ ఆ మాటలు వినడానికి కూడా మనకు భయంగా ఉంటుంది, కానీ పాట ఉంది. కాబట్టి మనం అందులో దేవుడు ఆ చెట్టును తృణీకరించినటువంటి దాంట్లో ఏం నేర్చుకుంటాం అంటే, మనం తప్పనిసరిగా అసాధ్యుడైనటువంటి, అసాధ్యములను సాధ్యపరిచేటటువంటి మహాదేవుడైనటువంటి ఈ యొక్క ప్రభువులో నీవు నేను నమ్మినటువంటి ఈ ప్రభు ద్వారా అనేకులకు ఫలాలు ఇచ్చేటటువంటి బిడ్డల వలె, సంఘం వలె, కుటుంబం వలె నీవు నేను ఎదగవలసినటువంటి వారంగా మనం ఉన్నామనేటటువంటి పాఠం దేవుడు అక్కడ చెప్పినటువంటి మాటలు మనం చూస్తాం. ఆ సందర్భంలో వీళ్ళు ఏమనుకున్నారంటే శిష్యులు, అరే యోహాను ఏమి ఎంత దారుణంగా చేపించాక, మనకు ఆహారం పెడుతున్నాడు, తిప్పుతున్నాడు, తిరుగుతున్నాడు, యెరూషలేములో వాళ్ళందరూ పళ్ళాలతో పెట్టి కొట్టాడు, పవిత్రంగా ఉండమన్నాడు, ఇన్ని చేసి చెట్టుని చెప్పించేసాడు అంటారు అప్పుడు మన గురువు గారు అనుకుంటున్నారు డిస్కషన్. అప్పుడు వీళ్ళాంతర్యాలు ఎరిగినటువంటి ఆ మహాప్రభు, మీరు కూడా ఆవగినంత విశ్వాసం ఉంటే ఈ పర్వతాన్ని లేచి సముద్రంలో వేయబడమన్నప్పుడు పడిపోదు. ఏంటండి దాని అర్థం? వాళ్ళు అల్పులై ఆయనతో తిరుగుతున్నప్పటికీ కూడా దొంగ డిస్కషన్లు చేస్తూ ఉన్నారు పాప అమాయకంగా. ఆయన అడగచ్చు కదా, యేసయ్య ఏంటి నువ్వు ఇంత చేసి చెట్టుని శపిస్తావా? వృక్షాన్ని గురించి ఎన్ని సామెతలు చెప్తాము, ఎంత శ్రేష్టంగా చూస్తాం. వృక్షాన్ని గురించి మనం అసలు దేవతలాగే కొంతమంది ఆరాధించి తులసి వృక్షాన్ని పెట్టుకుంటారు కదా, కాబట్టి ఇలాంటి చెట్టును ప్రభువు శపించడమా? కాబట్టి దేవుని బిడ్డలారా, అది ఫలం ఇచ్చేటటువంటి చెట్టు వలె ఉండాలనే తప్ప దేవుడు ప్రతిదాన్ని చూసిన దాన్ని ఫలం ఏముందని చెప్పించుకుంటూ వెళ్ళిపోవాలని కాదు. దేవునికి సాధ్యం. ఒకవేళ ఏదైనా ఆటంకం, అభ్యంతరం ఉంటే కనుక నీకు ఆవగినంత విశ్వాసం ఉంటే తప్పనిసరిగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనే ఒక పాఠాన్ని నేర్చడానికి ఆయన చేశాడు. అసలు ఆయన ఆకలి ఏంటి? దైవరాజ్యం, దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం, మనుషుల రక్షణ, మనుషులు గురించినటువంటి ఆశీర్వాదములు, ఈ లోకంలో తప్పిపోయినటువంటి వాటిని వెదకి రక్షించడానికి వచ్చినటువంటి దాహంతో, ఆకలితో యేసయ్య ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఒకవేళ మరి ఈ సందర్భంలో మరి ప్రభువు నమ్ముకున్నటువంటి నీవు నేను, క్రిస్మస్ చూసి క్రిస్మస్ ఆరాధించినటువంటి నీవు నేను, ఆ దేవుని వలన ఏ అసాధ్యమైనటువంటి దాన్ని సాధ్యంగా చూడాలని ఆశపడుతున్నావు.
ఈ రాత్రికాల సమయంలో దేవుడు దాన్ని నీకు చేయను గాక. మరి లూకాసు వార్తలో కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చదువుదాం. 12వ వచనంలో ఏముంది? అతనితో ఇట్లను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, ఇదంతా యెరూషలేము నుండి బబులోను దేశం నుండి చెర నుండి యెరూషలేము ప్రవేశించే సందర్భంలో వారందరూ మళ్ళీ తిరిగి కట్టబడి వాళ్ళ గృహాలు సరిచేయబడి మరి వాళ్ళ గోడలు కట్టుకుని వారి యొక్క కుటుంబ జీవితాలని మళ్ళీ సిద్ధం చేసుకుని వారి సొంత ప్రదేశంలో వారి స్వజనుల మధ్య సంతోషంగా జీవించడానికి ఆరంభమయ్యేటటువంటి సందర్భంలో ఏమంటున్నాడంటే ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు మీకు ప్రవక్తలమైనటువంటి మేము ఉన్నాం కదా, కానీ ఇక మీద జరగబోయేది ఏ దేవుని యొక్క ప్రజలుగా మీరు ఉంటున్నారో ఆ దేవుడే మీ మధ్య ప్రత్యక్షం కాబోతున్నాడు అనేటటువంటి రక్షకుని గురించినటువంటి వాగ్దానాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. 12వ వచనం చూసినప్పుడు అతనితో ఇట్లను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుండి చిగుర్చును. దేవుని కోసం ఎట్టెట్ట పరుగులు ఎడతారు కదా జనం. ఇమ్మలా విడిచిపెట్టి అక్కడ కలవరి టెంపుల్ ఉందని పోకడపల్లి వెళ్తారు. పోకడపల్లిలో పాస్టర్ గారు మాకు అందటం లేదని అక్కడి నుంచి ఇంకెక్కడికో పరిగెడతా ఉంటాయి. నువ్వు ఉన్న చోట జాగ్రత్తగా ఉండు, నువ్వు ఉన్న సంఘంలో చక్కగా ప్రార్థన చేయి, పరిశుద్ధంగా ఉండు, నమ్మకంగా ఉండు. పాస్టర్ గారు తిట్టినా దండించినా ఏం చేసినా నువ్వు ఎవరి కోసం వస్తున్నావండి? సంఘాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? నా స్వరక్తం అన్నాడు. నాట్ ఒనేసిమస్, నాట్ రాణి పాస్టర్ గారు, నాట్ ఎనీ కల్వరి టెంపుల్ ఫౌండర్, నాట్ ఎనీ మ్యాన్. వారందరూ దేవుని చేత వాడబడేటటువంటి సాధన. బట్ చర్చ్ ఇస్ ప్రెషియస్. ఈ చర్చ పరలోకములో నుండి రాబోతుంది. ఆ సంఘంలో వధువు సంఘంగా నీవు నేను తీర్చబట్టడానికి నమ్మకంగా దేవునితో నువ్వు కొనసాగవలసిన వారమై ఉన్నావు. ఆమేన్. కాబట్టి అతడు తన స్థలంలో నుండి చిగుర్చును. నువ్వే స్థలంలో ఉన్నావు? ఆ చిగురును చూడటానికి వేచి ఉంది. అతడు తన స్థలంలో నుండే చిగుర్చును, ఇమ్లాలో నుండే చిగుర్చును. నువ్వు ఒకవేళ కాటేజ్ ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటే నీ గృహంలో నుండే చిగుర్చును. ఆ చిగురు యొక్క ఫలాలను, ఆ చిగురు యొక్క పచ్చదనాన్ని, ఆ చిగురు యొక్క సారాన్ని, ఆ ఫలాలను అనేకులు అనుభవించినట్లుగా నువ్వు నమ్మకంగా ఈ గృహం కోసం ఎంత ప్రార్థన చేసి ఉంటారు కదా బిడ్డలు. విశాలంగా ఉండాలి, సేవ చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి, మరి చక్కగా కామ్గా ఉండాలి. ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు వాడు సాక్ష్యం చెప్తుంటే మనకు ఇవన్నీ ఇందులో కనపడి. కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ గాడ్. అది చిన్న విషయం అయినా సరే. భక్తి సింగ్ గారు సూర్య కోసం కూడా ప్రార్థన చేసుకునేవాడు. ఆయన భార్య లేదు, గొడ్లో కుట్టుకోవాలి, సువార్త చేసి వచ్చేవాడు, రూమ్లో పడుకునేవాడు, స్వకాలు వెళ్ళిపోయి ఉండేది, సూర్యుడు ఉండేది. గొప్ప దయ్యాడు. సర్వ ప్రపంచంలో భక్తి హెబ్రోన్ సంఘాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వ ప్రపంచంలో సంఘ స్థాపన చేసినటువంటి మహా దైవజనుడు దేనికోసం ప్రార్థన చేశాడు? సూది కోసం, గుడ్డలు కుట్టుకునే సూది కోసం. అదే రీతిగా మరి మంగళ కత్తి కోసం, కత్తి రేపించుకుని షేవింగ్ కోసం. అయ్యా ఏసయ్యా డబ్బులు లేవు, తల విరిగిపోయి ఎళ్ళు ఆ షాప్కి వెళ్ళమంటే మంగళవాడు రక్షించబడ్డాడు. మంగళవాడు ఎవరన్నా అనుకోవాలి. కాబట్టి మంగళవారు, కుమ్మరవారు, గుడ్డివారు అందరూ దేవుని యొక్క చిత్తానుసారంగా ఇదే చిగురించడం అంటే చిగురు నీ గృహంలో పుట్టాలి, నీలో పుట్టాలి, నాలో పుట్టాలి. చిగురు ఉద్భవించినట్లుగా మనం ఉందాం, సమస్తం కూడా సెట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ అతడు తన స్థలంలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయం కట్టును. ఈ దినాన ఒకవేళ ఇమ్లాలో లేదా కిరణ్ గారి ఇళ్లలో మనం ఇంట్లో ఒక 10 మంది జాయిన్ అయ్యాం, ఏంటో మన పరిస్థితి అని అనుకుంటున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ కాల్డ్ చర్చ్. ఎక్కడ 2-3 నామం ఉంటారో వారి మధ్య 1,00,000 మంది ఉన్న చర్చెస్ కూడా ఉన్నాయి. వారి మధ్య దేవుడు ఉన్నాడు. 2-3 ఏకీభవించి ఉన్నటువంటి చోట కూడా నీ పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ మూవింగ్. దాన్ని మనం నమ్మాలి. అంతేకాని 2 ఉన్న చోట డిస్కరేజ్ అయ్యి, 100 మంది ఉన్న చోట హ్యాపీ క్రిస్మస్ అన్నట్టుగా ఏదో పాటలో 100 మంది ఉన్న చోటుగా నువ్వు ఒక్కడ ఉండు. పద్మాసు దీపంలో పరవాస అయినటువంటి యోహాను వలె ఒక్కడే ఉండు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ గాడ్.
పద్మాసు ద్వీపాన్ని గడగడలాడించినటువంటి యోహాను 22 అధ్యాయం. ఏది సాధ్యం కాలేదండి దేవుడు. ఒక వాక్యం ఉంటుంది, యెహోవా ఇది చేయజాలడని ఎవడైనా చెప్పునా అంటాడు కదా. యెహోవా ఇది చేయజాలడని ఎవడు చెప్పును అంటాడు. సమూయేలు, ఆయన పేరు సౌలు కొడుకు పేరేంటి, యోనాతాను, దావీదు గారి యొక్క స్నేహంలో ఈ మాటలు ఆ చరిత్రలో వస్తాయి. సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఆయన ఉన్న చోట ఈ చిగురు పుట్టును. ఆయన ఆలయం కట్టడానికి నేను ఈ రాత్రికాల సమయంలో సమర్పణ చేసుకున్నాం. మన ఆశీర్వాదాల కోసం సమర్పణ చేసుకుందాం. ఆలయాన్ని కట్టే విషయంలో సమర్పణ చేసుకుందాం. నీ ద్వారా దేవుని యొక్క రాజ్యం ఎక్స్టెన్షన్ అవడానికి సమర్పణ చేసుకుందాం. ఇదేనా? ఇది పెద్ద మాటలు కదా, ఈ గొప్ప మాటలు ఇవి. మనం మాట్లాడటానికి మనకు అందుబాటులో ఉండవు. బట్ వీఆర్ ఇన్ ద మిషన్ ఆఫ్ గాడ్. అమూల్యమైనటువంటిదండి దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధ గ్రంథం. కాబట్టి అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడు ఏలును. హూ ఈజ్ రూలింగ్ యువర్ లైఫ్? భయమా, పేదరికమా, ఆందోళన, చేసేటటువంటి ఫ్యూచర్ ప్రేయర్స్, ప్లాన్స్ ఫెయిల్ అవుతూ సక్సెస్ చూడలేకపోతా ఉన్నామా? ఏమండి, అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడు ఏలును. మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాం కదా, ఇశ్రాయేలును నా ప్రజలను ఎలాగో అధిపతి నీలో నుండి వచ్చును. అందుకనే బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యోధా అధిపతుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు మీరు పరిశీలన చేయండి. ఎక్కడ కూడా తన ప్రజలను, తన నేషన్ను తక్కువగా ఎన్నడూ కూడా ఆయన చూడండి. మీరు సౌందర్యంగా ఉన్నారు, సొగసుగా ఉన్నారు, ఇదే పాట. కాబట్టి దేవుడు ఈ నూతనమైన నిరీక్షణతో సమస్తము సాధ్యపరిచేటటువంటి ప్రభు యొక్క ఆశీర్వాదాలతో దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని నింపునుగాక. ఏమండి, మరి ఇంకొక మాట చూద్దాం, టైం అయిపోయింది, ముగించాలి. మీరు ఏమనుకోవాలి. లోకాసువార్త గొల్లల క్యారెక్టర్ కూడా మనం చూద్దాం, వారి సంగతి చూద్దాం. ఈ ఎక్కడ నుంచి చదువుతాం? లోకాసువార్త 2వ అధ్యాయం 15 నుండి 20 గబ్బలు చదివేస్తా. 2వ అధ్యాయం. ఇదంతా సోద్యమో చూడండి. ఈ గొల్లలకి దేవుడు వచ్చి వాక్యం చెప్పాడు, అంతవరకు తెలుసు. తెలిసిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటున్నారు? నుండి పరలోకములకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేయించున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని. చాలు. 15వ వచనంలో ఏమన్నా ఒకరితో ఒకడు ఏం చెప్పుకున్నారు? ఎక్కడ చెప్పుకున్నారు? చెవులకి వినపడాలిగా. ఏమంటే మనమైతే ఏం చెప్పుకుంటాం? చక్కని శుభవార్తలు విన్న తర్వాత, ఒక న్యూస్ విన్న తర్వాత, అక్కడ జరగబోతుంది, మనం వెళ్ళాలి, ఈ పని చేయాలి, ఈ పని మన మీద పెట్టబడింది అనే సంగతి నీకు చెప్పబడిన తర్వాత ఏం గుసగుసలు ఆడుకుంటాం? మనం వెళ్ళగలమా? మనకు సాధ్యమేనా? వెహికల్ ఉందా? ఎలా వెళ్ళాలి? ఎన్ని భయాలు? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. ఇది నా చిన్న సబ్జెక్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు అనుకుంటున్నారు ప్రభువు మనకు తెలియజేయించున్నాడు. దేని గురించి? జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు. ఏ కార్యం జరిగింది? ఏ కార్యం తెలియజేయించున్నాడు? ఇదిగో సర్వలోకమునకు కలుగుబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే ఆనవాలు. ఒక పశువుల తొట్టిలో పొత్తిగుడ్డల్లో చుట్టబడినటువంటి బాలుని మీరు చూస్తారు. ఎవరి కొరకు ఈ చిగురు? సర్వలోకానికి కలుగుబోయే ఈ యొక్క రక్షకుడు గొల్లల దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఒక దేవదూత ద్వారా. దాన్ని వీళ్ళు నమ్మారండి, చక్కగా నమ్మారు. వాళ్ళకి చదువు లేదు, ఎంఏ పిహెచ్డి లేవు, ఎంఏ లిటరేచర్ లేదు, మ్యాథమెటిక్స్ లేవు, సైన్స్ లేవు. చిన్నపిల్లలు తిట్టుకునేటప్పుడు ఉంటుంది వాళ్ళ వ్యవహారం. నీ లెక్క అంతా, నీ హిస్టరీ అంతా నాకు తెలుసు అంటాడు ఒకడు. ఈ పిల్ల అంటదంట, నీకు నా హిస్టరీయే తెలిసావు, నీ లెక్కలో, నీ తెలుగు, నీ సైన్స్, నీ సోషల్ మొత్తం తెలుసు నాకు ఏంటనుకుంటా. వీళ్ళు మాట్లాడేటటువంటి తెలుసా? ఈ చిన్న మాటల్లోనే అలా అయిపోయింది. జరిగిన ఈ సంగతుల గురించి ఆలోచిస్తున్నావా? మరియమ్మ అయితే వాటిని చక్కగా మాటలన్నీ హృదయంలో భద్రం చేసుకున్నాడు. 19వ వచనం అందరూ చదవండి.
లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. అయితే మరియా మాటలన్నీ వీళ్ళు పొలంలో ఉండవలసినటువంటి వాళ్ళకు వార్త వస్తే ట్రాన్స్పోర్టేషన్ గురించి కానీ రాత్రి చలి పెడుతున్న దాని గురించి కానీ ఆలోచించకుండా మందల మీద సింహం పడిపోయో, ఏ పులి పడిపోయో, తోడేలు పడిపోయో, ఎలుగుబంటి పడిపోయో చంపేస్తే నశించిపోతాయని ఆలోచించకుండా వాళ్ళ జీవనాధారమైనటువంటి వాళ్ళ ప్రొఫెషన్ విడిచిపెట్టేసి, ఒరే ప్రభువు మనకు తెలియజేయించినటువంటి ప్రకారం ఆ మహాబాలుని మనం చూద్దాం రండి అది దర్శించుకుని సూటిగా పొలాల నుండి యెరూషలేము పట్టణానికి రావడం ఎంత ఇంపాసిబుల్, ఎంత అసాధ్యం. దిస్ ఇస్ స్మాల్ సబ్జెక్ట్. దేవుని యొక్క వాక్యాన్ని దేవుని బట్టి సమస్త నీ జీవితంలో సాధ్యం అవును గాక. నేను నీ ప్రార్థనలు దేవుడు సఫలపరచును గాక, కోరికను సిద్ధింపజేయును గాక. దేవుడు ఎంత గొప్ప మిషన్ సరిగ్గా చేయాలా. దేవుని సేవను ఏమన్నాడు దేవుని యొక్క వాక్యంలో, ఆషామాషకు కానీ ఇదంతా ఎప్పుడు జరిగేది రొటీన్ పని కానీ ఇప్పుడు అనుకోబా. ఎవ్రీ మూమెంట్ ఏ న్యూ మూమెంట్, ఎవ్రీ మినిట్ ఏ న్యూ మీనింగ్, ఎవ్రీ పాసిబిలిటీ ఏ న్యూ పాసిబిలిటీ. దేవుడు నూతనత్వాలు. అందుకని కీర్తన 65లో అంటాడు, నీ జాడలు ఏం వెదజలుతున్నాయండి? సారం వెదజలుతున్నవి. సంవత్సరం నీ దేంతో ఆయన నింపుతా ఉన్నాడు? సంవత్సరమును నీ ఇప్పుడు జనవరి నుండి డిసెంబర్ ఈరోజు తారీఖు అంతా 26 డిసెంబర్ 26 తారీఖు వరకు దేవుడు ఎంత కృపా కాలాన్ని నీకు పొడిగించాడు. ఇంకా జస్ట్ ఈ 4 డేస్ కూడా ఆయన ఆ కృప విస్తరణ చేసి జస్ట్ కొద్ది కాలంలో ఈ 25th రావడం అనేటువంటి ఈ మధ్యకాలం, ఈ వారం రోజులు చాలా రమ్యమైనటువంటి దినాలు. బీ కేర్ఫుల్. వీటిని చక్కగా ఆచరించడానికి సిద్ధమవడానికి మరి దేవుడు అసాధ్యమైనటువంటి పరిస్థితుల నుండి దాటించుకుని దేవుడు నిన్ను ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు కాపాడి హబక్కూకులో చెప్పబడినట్లుగా ఈ సంవత్సర అంతపు దినాలకు నిన్ను తీసుకొచ్చాడు. మరి సంవత్సరం ఆరంభమవుతున్నటువంటి ఒక నూతన దినానికి ఈ 5-6 రోజులు కూడా దేవుడు నిన్ను కాపాడి నూతన సంవత్సరంలో నూతనమైన శక్తితో నిన్ను ప్రవేశపెట్టును గాక. ఈ గొల్లలు కూడా త్వరగా వెళ్ళి మరియను యోసేపు పెట్టెలో పండుకొని ఉన్న శిశువును చూశారు. అంతటితో అయిపోలేదు. శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేశారంట. మరియమ్మ గారి ఉంది, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి మరియా ఈ గొల్లాడు మాటలు విని, ఆ సంగతులు విని ఎంతో ఆశ్చర్యచకితురాలు అయిపోయి ఆమె ఏం చేసింది? శిష్యులు కనుక 12 గంపలు ఎత్తుకొని నెత్తిని పెట్టుకున్నట్టుగా ఈ గొల్లలు చెప్తున్నటువంటి మాటను ఆమె శాశ్వత కాలం వరకు భద్రం చేసుకుంది. ఏమో దేవదూత చెప్పింది, చరిత్ర అంతా ఏమో ద్వారా జరుగుతుంది. కానీ ఎవరు సువార్త అవసరం వచ్చింది? దేవునికి అసాధ్యమైంది ఏదో ఉందా? బెత్లెహేము ఎఫ్రాతా ఎంత మాత్రము వాళ్ళు ఎంత అల్పమైన వాళ్ళు మధ్యరాత్రి వేళ పొలాల నుండి యెరూషలేము పట్టణం ప్రవేశించడం మాటలా. ఎవరి ప్రయాణాలు చేసేవాళ్ళు డిస్ట్రిక్ట్ నుండి వచ్చేవాళ్ళు హైదరాబాద్ పట్టణానికి రావడం, వాళ్ళు ఈ దేశమంతా ప్రయాణం చేయడం ఒకటి, హైదరాబాద్ ఎంట్రన్స్ కి ఎంటర్ అయ్యి వాళ్ళ గృహానికి చేరుకోవడం ప్రయాణం అంతా ఒకటి అవుతుంది కదా. ఎంత కఠినమైనటువంటి పరిస్థితి. ఏ రామ్నగర్ లోని ఇరుకు రోడ్లలో, ఏ చార్మినార్ లో ఇరుక్కుంటే ఆడి పని ఉంటుంది. చెమటలు బట్టి ఎక్సలేటర్ ఇవ్వలేక చేతులు నొప్పుట్టి పిచ్చెక్కిపోయి ఏమండి ఈ గొల్లలు ఆ పొలాల నుండి యెరూషలేము పట్టణానికి రావడానికి వాళ్ళు ఏమి సంకోచించలేదు. ఆర్ యూ కీపింగ్ యువర్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్? ఆయన చిగురే కావచ్చు, కానీ ఆయనలో ఉన్నటువంటి బలాధిక్యతలు మనం చూద్దాం. వీళ్ళు ఏం చేశారంటే 20వ వచనం, అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నింటినీ గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేసు తిరిగి వెళ్ళి. జకరియా గ్రంథంలో ఇవ్వబడినటువంటి మీరు సొగసుగా ఉన్నారు, మీరు కిరీటంలో రత్నంలో వలె ఉన్నారు. ఈ గొప్ప దేవుని ఆశీర్వాదాలు ఆ యొక్క గొల్లలకి ఈ రత్నాలు లేవు, కిరీటాలు లేవు. వాళ్ళలో ఉన్నటువంటి ఆనందం ఏంటి? మాకు దేవుని పరలోకము దేవదూత వచ్చి చెప్పినటువంటి ఆ మహారక్షకుడిని మేము ఇదిగో మరియమ్మ పొత్తి గుడ్డల్లో చుట్టబడి ఉన్నటువంటి పశువుల పాకలో మేము చూసాము. దట్ ఈస్ ఎ గ్రేట్ జాయ్. దేవుడి నిండైన మెండైన మరి ఈ లోక సంబంధమైనటువంటి చక్కని రత్నములు వంటి
మరి ఇంకా మంచి ఆశీర్వాదాలు చదివారు కదా. ఒకటో అధ్యాయంలో 9వ అధ్యాయాలు కూడా ఆయన మళ్ళీ మీరు రిపీట్ చేసుకోండి. వాటితో పాటు ఈ గొప్ప సంతోషం, ఆ దేవుని మహిమపరిచేటటువంటి మెండైనటువంటి సంతోష సమాధాన దేవుని ఆశీర్వాద ఐశ్వర్యంతో మనం తిరిగి వెళుదాం గాక.